మీరన్నట్టు నిజమే అయినప్పటికి కూడా ఆయన అక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి విద్యా రంగంలో, వైద్య రంగంలో నేను పెడుతున్నాను. ఏదైతే టీడీపీ పార్టీ అప్పుడు ఆయన పాలనలో చేయలేనిది నేను చేసి చూపించాను అని జగన్ చెప్తున్న పరిస్థితి. సిగ్గుండాలమ్మా. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సీఎం కుర్చీలో కూర్చోడానికి అర్హత లేదు అని చెప్పడానికి ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు. అరే నేను ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను ఇన్ని ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఇంత ఉపాధి కల్పించాను, ఇంత డబ్బులు జనరేట్ చేస్తున్నాను న్యాయబద్ధంగా, దాని నుంచి తీసుకొచ్చి నీకు సంక్షేమం ఇస్తున్నానంటే నెత్తిని పెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంతే మన ఇంట్లో వచ్చి తాగించేసిన వచ్చిన డబ్బులతో తీసుకొచ్చి విద్యా దీవెన ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, చేయూత ఇస్తానంటే అంటే అది ప్రజల సొమ్ము అన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది కదా. అది ఎలాంటి సొమ్ము? ప్రజల సొమ్ము. మద్యపానం వల్ల వచ్చిన సొమ్మును తీసుకొచ్చి విద్యార్థులకి అమ్మఒడి, ఆవడి, ఈవడి ఇస్తున్నానని డైరెక్ట్గా అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అది ఎంత దుర్మార్గం అది. అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది అతని తాలూకు అవగాహన లేవి, చేతకానితనం క్లియర్గా. అందుకే మేము చాలా సందర్భాల్లో ఉంటాం, ఒక సైకో సీఎం అంటాం అంతే, అంతకు మించి ఇంకేం.